ఊర్లో మమ్మల్ని పాటకిచ్చి మగాడు ఎవడరా? హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నక్షత్ర, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఇండియన్ సినిమా. నా సామి రంగా ఈ సినిమా చూసాక మీరు ఇదే ఫీలింగ్తో బయటకు వస్తారు, ఇది నా గ్యారంటీ. ఈ వీడియోలో మనం నా సామి రంగా మూవీ ఎలా ఉందో డీటెయిల్గా మన ఈ నాన్ స్పాయిలర్ రివ్యూలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సంక్రాంతి మూవీ సీజన్ హనుమాన్ మూవీ హైస్తో స్టార్ట్ అయింది. గుంటూరు కారంతో డౌన్ అయింది. సైంధవ్తో కాస్త సెటిల్ అయ్యి ఫైనల్గా నా సామిరంగా అంటూ ఎండ్ అయింది. విషయానికి వచ్చేద్దాం. ఒకప్పుడు టాలీవుడ్ యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్లో కింగ్ నాగార్జున అంటే ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్కి థియేటర్స్లో ఆడియన్స్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. కింగ్ నాగార్జున అంటే ఒక రేంజ్ ఉండేది. అయితే రీసెంట్ టైమ్స్లో కింగ్ నాగార్జునకు మంచి బ్లాక్ బస్టర్స్ ఏమీ పడలేదు. అయితే మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత అక్కినేని ఫ్యాన్స్ నా సామి రంగతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కింగ్ నాగార్జున అండ్ అల్లరి నరేష్ అండ్ అషికా రంగనాథ్ లీడ్ రోల్స్లో విజయపతి డైరెక్షన్లో నా సామి రంగ తెరకెక్కింది. నా సామి రంగ స్టోరీ లైన్ 1990s అంబాజీపేట విలేజ్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. నా సామి రంగ సినిమా మొత్తం లవ్, ఫ్రెండ్షిప్ అండ్ రివెంజ్ చుట్టూ తిరుగుతుంది. స్టోరీ లైన్లో పెద్దగా న్యూ కాన్సెప్ట్ అయితే ఉండదు, కానీ విజయ్ పెన్ని స్టోరీ లైన్ను ప్రజెంట్ చేసిన విధానం అండ్ స్క్రీన్ ప్లే అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్కు నా సామి రంగ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా మొత్తం ఎంతో గ్రిప్పింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా, ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బ్రిలియంట్గా ప్రజెంట్ చేశారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున క్యారెక్టర్ కిష్టయ్య అయితే ఊర మాస్ ఉంది. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో ఫీమేల్ లీడ్ అయిన అషికా రంగనాథ్ అయితే బెస్ట్ ఇన్ క్లాస్ స్క్రీన్ ప్రెజెన్స్తో ఆడియన్స్ని కట్టిపడేశారు. ఇక అల్లరి నరేష్ అండ్ రాజ్ తరుణ్ వాళ్ళ క్యారెక్టర్స్కు తగ్గట్టు గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నా సామి రంగ మూవీ ఇంత గ్రిప్పింగ్గా ఉండడానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. ముఖ్యంగా ప్రబల తీర్థలో వచ్చే ఫైట్ సీక్వెన్స్ బీజిఎం అయితే గూస్ బంప్స్ తెప్పించాయి. నా సామి రంగ డైలాగ్స్ అండ్ రైటింగ్కి విజయ్ బినిని అప్రిషియేట్ చేయాల్సిందే. ఒక డెబ్యూట్ డైరెక్టర్ నుండి ఇంత మెచ్యూర్ రైటింగ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్గా చూసుకుంటే నా సామి రంగ ప్యూర్ అండ్ ప్యూర్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఐ రికమెండ్ టు గో అండ్ ఎంజాయ్ నా సామి రంగ విత్ ఫ్యామిలీ. నా సామి రంగపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.